ఇప్పుడు బిగ్ బాస్ 6 మెంబర్స్ కి అంటే సెలెక్ట్ చేసి గేమ్ ని ఇచ్చారు కదా, ఆ 6 మెంబర్స్ లో ఎవరు గెలుస్తారు అనుకున్నారు మీరు? నేను నైనిక అనుకున్నా. ఎందుకు నైనిక? తను మంచిగా ఆడింది గేమ్, అందుకే తనే అనుకున్నా. తను వచ్చింది చీఫ్ లా. అంటే ముగ్గురు చీఫ్ వచ్చారు కదా, సో ఎలా అనిపిస్తుంది? మంచిగానే ఆడతారు, మంచిగా వచ్చింది, వాళ్ళకే వచ్చింది, మంచిగా అయిందని అనుకున్నా. అంటే నిఖిల్ అలాగే ఎవరు యష్మి ఇంకా నైనిక వాళ్ళ ముగ్గురు వచ్చారు కదా, వాళ్ళ ముగ్గురే వస్తారు అనుకున్నారా మీరు? కాదు, నేను నైనికాని హోప్ చేసినా కానీ నైనికానే వచ్చింది. వాళ్ళు ముగ్గురు వస్తారని అనుకోలే. యష్మి కాకపోతే గేమ్ సెకండ్ గేమ్ పెట్టినప్పుడు మంచిగా ఆడలే, తను స్లోగా ఆడింది. నైనిక ఫాస్ట్ గా ఆడింది. నబిల్ కూడా మంచిగా ఆడిండు కానీ నబిల్ ఫస్ట్ రాలేదు. నైనిక మంచిగా ఆడింది, నైనిక వచ్చింది. అంటే నిఖిల్ నైనిక వాళ్ళిద్దరు ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చారు కదా చీఫ్ గా, సో థర్డ్ మెంబర్ ని అంటే సెలెక్ట్ చేయండి అన్నప్పుడు నబిల్ ని గాని బేబకన్ గాని ఇంకొకళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ నలుగురిలో అంటే తిన్నే ఎందుకు సెలెక్ట్ చేశారు అనిపించింది? తిన్నే అంటే ఏమో బేబక్కనేమో ఆడలేదని చెప్పేసి ఆమెను తీసేశారు, కానీ యష్మిని ఎందుకు తీసుకున్నారో తెలియదు. అంటే ఆ గేమ్ లో యష్మి కూడా అసలు 100% తను ఇవ్వలేదు, ఇయ్యలేదు. కానీ వీళ్ళు ఏం చేసిరు, ఆమెను యష్మినే ఎంచుకున్నారు. అంటే ఇప్పుడు నిఖిల్ కి యష్మి బడ్డీగా వచ్చిందని ఇక్కడ సింపతి చూపించారు అనిపించిందా? అవును, అలాగానే అనిపించింది. అవును, ఎందుకంటే నైనిక నబిల్ అంటున్నారు, ఎందుకంటే నబిల్ చాలా బాగా గేమ్ ఆడారు. సో ఇక్కడ నైనిక మాట కాదనుకుంటే తన్ని మౌల్డ్ చేస్తున్నట్టు ఇద్దరు ఒక మాట మీదకి వచ్చి ఇంకా యష్మిన్ చేశారు కదా, సో అది నిఖిల్ 100% వల్ల వచ్చింది అంటారా? అవును, వాళ్ళిద్దరు బడ్డీగా వచ్చారు కాబట్టి తిన్నే తీసుకున్నట్టు అనిపించింది. బట్ ఏమో తెలియదు, కానీ తిన్నే ఎంచుకున్నారు. ఎందుకంటే నబిల్ కూడా చాలా బాగా ఆడిండు, కానీ నబిల్ ని తీసుకోలేరు వీళ్ళు. ఫస్ట్ నబిల్ వచ్చేటోడు కానీ అది పడిపోయిందని సెకండ్ వచ్చాడు, కానీ ఫస్ట్ అయితే నబిల్ మంచిగా ఆడిండు. దాంతో నైనికానే వచ్చింది. అయితే వీళ్ళిద్దరు చీఫ్ అయ్యి యష్మిన్ తీసుకున్నారు. వీళ్ళ యష్మిన్ కాకుండా నబిల్ ని తీసుకుంటే బాగుండు అనిపించింది. అంటే ఇప్పుడు బేబక పేరు చెప్పినప్పుడు ఆమె ఓకే ఓకే అన్నారు కదా, అంటే అలా ఓకే అని సింపుల్ గా అనడం అది కరెక్టా? కాదు.